3 స్తనాలు ఉన్న ఈ చిత్రమైన అమ్మవారి విగ్రహం మదురైలోని మీనాక్షి దేవి ఆలయంలో ఉంది. దీని వెనుక ఉన్న విశేషం ఏమిటంటే మలయధ్వజ పాండ్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోతే పుత్రకామిష్టి యాగం చేస్తే ఆ యజ్ఞగుండం నుండి ఒక పాప బయటికి నడుచుకుంటూ వచ్చింది. ఆ పాపకి 3 స్తనాలు ఉంటే ఆందోళన పడ్డారు. అప్పుడు ఆకాశవాణి ఏ దివ్య పురుషుడు తాకగానే ఈమె మధ్యలో ఉన్న స్తనం మాయమవుతుందో ఆయనే మీ అల్లుడవుతాడు అని చెప్తుంది. అప్పుడు రాజు సంతోషపడి ఆ పాపకు మీనాక్షి అని పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తే పురుషునిలాగా అన్ని రాజ్యాలపై దండెత్తి అందరినీ ఓడిస్తూ చివరికి స్వర్గాధిపతి అయిన ఇంద్రుణ్ణి కూడా ఓడించి ఆఖరికి కైలాసానికి వెళ్ళింది. అప్పుడు పరమేశ్వరుడు తాకగానే ఆమె 3వ స్థనం మాయమై స్త్రీ లక్షణాలు బయటికి వచ్చాయి. తర్వాత ఆ శివయ్య సుందరేశ్వరుడు అనే పేరుతో కిందికి దిగి వస్తే ఆయనను వివాహం చేసుకొని మధురలో మీనాక్షి అమ్మవారిగా వెలిశారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.